దేవునికి స్తోత్రములు. మా కడప జిల్లా కమలాపురం దగ్గర మిడుతురు అనే గ్రామంలో ప్రభువు నన్ను పట్టుకున్నాడు. ఇప్పుడు మేము ఇక్కడ నిలబడినప్పుడు సాక్ష్యం చెప్పారంటే కనుక మేము దేవుని సేవకులం కాబట్టి ఆయా విధాలుగా కానీ చెప్తుంటాం. అయితే పెద్ద దాసులు చెప్పేవాళ్ళు షార్ట్ అండ్ స్వీట్ అని కాబట్టి కొద్దిగానే చెప్తే అయా అనుభవాలు మొదటి సాక్ష్యం రెండో సాక్ష్యం అని అట్లా ఉంటాయి అంచెల వారిగా. నేను ఈ బేర్షాబాలో అందరికంటే కూడా నేను చాలా కడపటి కాలంలో రక్షించబడినా. 1966, 66, 67 ఆ ప్రాంతం నుంచి కూడా మా గ్రామంలో రక్షించబడినారు. వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ ఎగ్దమ్మున వాళ్ళు కమలాపురం మొట్టమొదటిసారి వచ్చేవారు. కమలాపురంలో మదర్ ఏలియస్ జ్ఞానమ్మ గారు, జీజాన్ గారి కుటుంబంలో చాలా పెద్దది. ఆ కుటుంబంలో అయ్యగారు కూడా అల్లుడైనాడు. ఆ కుటుంబంలో నేను కూడా మా గ్రామం నుంచి మా తండ్రి మరణించినప్పుడు నాకు మరణ భయం ఉంటే, మా నాన్న చనిపోయినాడు నేను చనిపోతాను భయం ఉన్నప్పుడు 67 ఆ ప్రాంతంలో, 66, 67 ప్రాంతంలో నన్ను కమలాపురం తీసుకెళ్ళారు. ఏలియస్ గారు, జ్ఞానమ్మ గారి కుటుంబం అక్కడ కూడుకుంటూ దేవుడు కొంచెం అభివృద్ధి పరిచి కడప నుంచి సామెలన్నా ఇంకా అనేకమైన ఉలియమన్నా పోషమ ఇటువంటి భక్తులంతా వస్తా రెహబూతు ప్రార్థన మందిరం కూడా అక్కడ ఆరంభమైంది. అది ఆరంభమైనప్పుడు అక్కడ సేవ చేసేదానికి ఎవరంటే ఇక్కడనే కడప జిల్లాలో ఎంజాన్ అన్న కానీ సెకండ్ గేట్ టీచర్, ఆయన పెన్షనీ కూడా తీసుకోకుండా రాజీనామా ఇచ్చి అక్కడ సేవ అక్కడ కూడా తాటాకు గుడిసెలో అభివృద్ధి పరిచి సేవ చేస్తున్నాడు. అక్కడ మేము సవాసానికి వెళ్ళే వాళ్ళము. ఒకసారి 88వ సంవత్సరంలో ఆయన ఏం చెప్పాడంటే, కడప బేర్షాబా కొరకు మన బదర్ బక్షింగ్ గారు వస్తున్నారు, సామెల్ టైటస్ గారి కుమార్తె పెండ్లింది, మీరందరూ రండి, పల్లెటూరు వాళ్ళందరూ బాగా మంచిగా బట్టలు కట్టుకొని తల దూకొని కొంచెం శుభ్రంగా రండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరుస్తారు. ఆ దినాల్లో ఛార్జీ ఉన్నా లేకపోయినా బక్షింగ్ గారు వస్తున్నారంట, బేర్షాబా అంట, ఎట్టుంటుందని చెప్పేసి మేము నడుచుకుంటా కొంతమంది ఆయా రీతులుగా కమలాపురం నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ కింద ఎలాగుండదంటే ఫస్ట్ అక్కడ బేరాకాకు అక్కడ ట్రామెటైటస్ గారు ట్రైనింగ్ స్కూల్ హెడ్ మాస్టరు, అంటే మా యోహాన్ అన్నకు ఆయన హెడ్ మాస్టర్ అది నాలో ట్రైనింగ్ చెప్పినాడు అన్నట్టు జానన్ అని. అక్కడికి పోయినాము. అక్కడ నుంచి కొంచెం అక్కడ కలుసుకొని ఆ నుంచి మళ్ళీ ఇక్కడికి నన్నొక్కని మాత్రం ఒకటి రాయా చూస్తా, సామెల్ టైటస్ గారి ఇల్లు ఎట్లుందో బేరాక పెద్ద ఆఫ్టర్ బిల్డింగ్ అంటే అక్కడ తపలాదానమన్న ఆయన భార్య పెద్ద పెద్ద టీచర్లు అందరూ అబ్బో వంటలు చేస్తున్నారు, ఏమేమో పరిచయం చేస్తున్నారు. అక్కడి నుంచి బేరాకాకు తీసుకొని వచ్చినాడు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత చిన్న పెండాలు తాట ఒక కొట్టంలాగా ఉంది. అక్కడ అందరూ కూడుకున్నారు. కూడుకున్నప్పుడు ఆ సామెల్ టైటస్ కూతుర్ని పెళ్లి కుమార్తెగా తీసుకొని అక్కడికి పులిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చినారు. అప్పుడే బక్షింగ్ గారు అక్కడ ఉన్నారు. ఎట్లున్నారంటే సింహం ఉన్నట్టున్నాడు. ఆయన చూస్తేనే నాకు భయం వచ్చింది. ఈయన బక్షింగ్ గారు అనే వల్ల నాకు ఒక విధమైనటువంటి దైవ వణుకు వచ్చేసింది. అబ్బో ఎట్లా ఈయన ఒక రాజు ఉన్నట్టున్నాడు అనిపించింది. ఆయన వచ్చి పులిపీఠం నిలబడిన తర్వాత మదర్ టైటస్ కమియర్ అని వచ్చాడు, ప్లీజ్ మ్యారేజ్ సమయంలో చీర చేంజ్ అయ్యి అన్నాడు. నాట్ బ్యాడ్ అని, ఈ చీర బాగలేదు చేంజ్ అయ్యి అన్నాడు. గడగడగడ ఉడికాడు సామెల్ టైటస్ అన్నంతా. ఆయన వచ్చేసి ఆమె కొన్ని నిమిషాలు మేము పాట పడుతుంటాము కాబట్టి మీరు వెంటనే పోయి చేంజ్ చేస్తారనమాట అని చెప్పేస్తే ఆయన వెంటనే సారీ బదర్ అని చెప్పినాడు. వేటికి నాడు కడప పెద్ద పట్టణం కాబట్టి అప్పుడు ఆ జాసి అన్న ఉలియమన్నా ఇల్లు ఎట్టకటక ఎట్ట తెచ్చాడు, ఒక తెల్ల చీర తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ మేరు ఆ యొక్క వివాహం చూడగానే ఆ చీర చేంజింగ్ హోలీ మ్యారేజ్ పరిశుద్ధత అనే దాని మీద తలంపులు చెబుతా వచ్చినప్పుడు ఓహో ఇట్లాగా ఉంటుంది ఆ పరిశుద్ధత హోలీ మ్యారేజ్ అని చెప్పేసి ఆ రీతిగా ఆ వివాహం చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడిపోయినా. ఆ వివాహం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ బక్షింగ్ గారిని ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వచ్చేసినప్పుడు వరుసగా ప్రార్థన చేయించుకొని వచ్చినప్పుడు నా తల మీద కూడా ఒక చేయి పెట్టి ప్రార్థన చేసినాడు ఇంగ్లీష్లో. అప్పుడు ఏమైపోయిందంటే నా హృదయంలో ఒక కొత్తదనంగా, ఒక విధానంగా నన్ను ఎవరో తాకినట్టుగా, ఒక పవర్ వచ్చినట్టుగా నాకు కనపడింది. ప్రభువా నన్ను నిజంగా నన్ను రక్షించినావని చెప్పి ఆ యొక్క తీర్మానంతో మళ్ళీ నేను వెళ్ళినప్పుడు యోహానన్న గారు చెప్పినారు, అయ్యా నీకు ఒక తీర్మానం జరిగింది, నిన్ను దేవుడు ముట్టినాడు, దేవుడు దర్శించాడని నన్ను అట్లా ప్రోత్సాహపరుస్తా వచ్చేవాడు. ఆ దినములలో నేను కూడా ఏమిటంటే కనుక కమలాపురం మందిరానికి వెళుతూ ఉంటే అక్కడ బదర్ గారి జయశ్రీరావణ గారి వివాహం జరిగింది. అక్కడ వాళ్ళ మేనమ్మ గారి దగ్గర ఎక్కడ జరిగింది, రిసెప్షన్కి వచ్చినారు. ఆ వివాహం కూడా ఎట్లుందంటే
ఆ వివాహంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ జీజనన్న, ప్రకాష్ రావణ గారు, ఏలియస్ గారి సంతానం అంతా. ఆ దినముల్లో నేను వాళ్ళకు కొంత పరిచయం చేసేవాడిని, పెద్ద వయసులో ఉన్నాను కాబట్టి. పెళ్లికి నన్ను రమ్మన్నారు. ఆ దినమున వీరి పెళ్లికి, ఈ సారు గారి పెళ్లికి బావిలో నీళ్ళన్నీ తెల్ల వార్దులు మోసినాం. ఆ వివాహం చాలా బాగా జరిగింది. తర్వాత ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంటుంది, మేము ఆయన పెళ్లికి నీళ్లు పోసినప్పుడు జీజాన ఢిల్లీలో నుంచి మనందరికీ నీళ్లు వస్తున్నాడని అప్పుడప్పుడు కలుసుకునేప్పుడు చెప్పేవాళ్ళం. అటువంటివన్నీ నేను చూసినాను. మళ్ళీ ఏమైపోయిందంటే, మా నాన్నగారు విలేజ్ సర్వెంట్గా ఉండి చనిపోయినాడు అనక మున్సిపల్ దగ్గర. అప్పుడు నాకు ఆ పని వచ్చేసింది. అప్పుడు నేను 20 ఏళ్ళ వయసులో ఉండా. అక్కడ మున్సిపల్ దగ్గర నుంచి కాగితాలు తీసుకొని వచ్చి తాలూకా ఆఫీసులు ఇచ్చిపోవాలి. అప్పుడు ఏం చెప్పేవాడంటే, యోహానన్న నువ్వు ముందు పోతే కనుక మందిరంలో కలిసిరా అని చెప్పేవాడు. కాగితాలు ఏకతాలకే ముందు మందిరానికి వస్తే బదర్ ఇమానియల్ ఉంటాడు, పంజాబ్ ఆయన, చాలా ఎత్తుగా ఉంటాడు. హెడ్ వాట్ హవర్ యూ వుడ్ అని ఏదేదో మాట్లాడుతుంటాడు. నాకు అర్థం కాదు. జాషివన్న ఒకటి తర్జమా చేశాడు, ఫలానా అబ్బాయి ఇట్లా ఇట్లా వస్తున్నట్టే. సరే, ఆయన ఏం చెప్పేసేవాడు, ఇప్పుడు నా జాషివా ఇంకా ఇద్దరు బండ్లకూరుడికి వెళ్ళి పేడ తీసుకొని వచ్చినారు. అక్కడ రూతమ్మ అని ఒక ఆమె పోలీసు లైన్లో ఉంటుంది, వాళ్ళు వచ్చి ఇక్కడ పేడ అలుపుతారు, నువ్వు వచ్చే పని చేయనేవాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. వాళ్ళు పెద్దోళ్ళు ఏంటి రబ్బా సైకిల్ బకెట్ కట్టుకొని జాషివా ఇంకొక యోహానన్న కూడా ఇద్దరు బండ్లకు 2-3 పేడ మోసుకొని రావడం ఏంది. తీసుకొచ్చిన తర్వాత ఈ రూతమ్మ ఇంకొక 2-3 అడుగుతుంటే నేను కూడా వాళ్ళకి కొంచెం సాయం చేసేవాడిని. ఆ రీతిగా ప్రార్థన చేసిన తర్వాత, ఆ పని అయిపోయిన తర్వాత, అప్పుడు ఇక్కడ మనల్ని కానీ ఆయన కానీ ఉండి ఆ పని పోయేటప్పుడు ఇదిగో చెత్త కుండీని తీసుకొని పోయి అక్కడ రోడ్డు మీద బేసి రాపు అనేవాడు. అవన్నీ బేసేసిన తర్వాత నేను తాలూకా ఆఫీస్ పోయి కాగితాలు లేకపోయినా చాలా టైం వరకు ఇక్కడనే టైం గడుపుతా వచ్చాను. పోయేటప్పుడు ఆయన భార్యను పిలిచి 2 అన్నాలు ఇచ్చేవాడు జోబులు వేసుకోమని. రూపాయలు కాదప్పుడు 2 అన్నాలు నా జోబులో పెడితే, దేవుని స్తోత్రం, ఇంకా అప్పుడప్పుడు వస్తున్నాను ఇక్కడ అక్కడ. నేను వచ్చినప్పుడు మున్సిపు కొద్దిగానే 2 అన్నాలు ఇచ్చినాను, ఇది ఛార్జీ పడుతుంది, ప్రతి వారం రావాలని చెప్పి ప్రతి వారం వచ్చినప్పుడల్లా నాకు చెత్తకుండా పోయి మనం చెప్పేవాడే. తర్వాత ఈ రీతిగానే నాకు దేవుని యొక్క సేవకులతో పరమా జోసెఫ్ అన్న, ఇంటర్ మనెలన్న, జాషివన్న, బాలెడ్డి అన్న, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరితో నాకు చాలా మంచి సహవాసము. వారం మందిరం దగ్గరికి వచ్చేసేవాని. వాళ్ళందరూ అంటే వాళ్ళు, అబ్బాయి నువ్వేం పని చేస్తున్నావు? నేను మున్సిపల్ దగ్గర ఆ గ్రామంలో నేను గ్రామ సేవకునిగా ఉన్నాను. లేదయ్యా నువ్వు గాడ్ సర్వెంట్, దేవుని సేవకుడు అయిపోతావు, నీకు ప్రమోషన్ వస్తుందని చెప్పి దేవుని సేవను గురించి కూడా నన్ను చాలా వాళ్ళు ప్రోత్సాహపరుస్తూ వచ్చేటువంటి వాడు. నేను అనుకునేవాని, ఈ యొక్క విలేజ్ సర్వెంట్ కంటే గ్రామాల చుట్టూ తిరిగేదానికంటే దేవుని సేవకుడు అంట ఏదో ఎట్లా వచ్చాదో ప్రభు అని చెప్పి నేను యోహాన్న, నేను మెడ్రాస్ కాన్కేషన్కి వెళ్ళినప్పుడు దైవజనుడు భక్సింగ్ గారు వర్తమానం ఇచ్చాడు. ఓ ఇస్రాయలు సేవకుడు నిన్ను కోరుకున్నాడు, ఈ దినం లాస్ట్, నువ్వు ఎవరైనా సరే నువ్వు పేరు ఇచ్చేసి దేవుడు నిన్ను ఆయన సేవకు పిలుస్తున్నాడు అని చెప్పేసి తీవ్రతగా చాలా పవర్ఫుల్గా మాట్లాడుతున్నాడు. ఏం చెప్పారంటే, ఒకవేళ నువ్వు అవి చూపించి నువ్వు బాంబే పోతున్నావో, కలకత్తా పోతున్నావో, కడప పోతున్నావు, ఎక్కడ పోతున్నావు, ట్రైన్ పడిపోతే నీ సంగతి ఏమిటి? కాబట్టి ఈ దినం నువ్వు తీర్మానం చేసుకో, నువ్వు చెప్పుల స్థానంలో ఉన్నా, గేటు దగ్గర ఉన్నా, గ్లోరియాల్లో ఉన్నా, డైనింగ్ హాల్లో ఉన్నా, చేయొత్తు ఆయన సేవకుడుగా నిన్ను కోరుకుంటున్నారని చెప్పాడు. ఆ సమయంలో ప్రభువా, నేనే, నా పేరే, నువ్వు చదువు వచ్చినా రాకపోయినా నేను గేటు కాన కూర్చున్న సంగతి భక్సింగ్ గారికి ఎవరు చెప్పినారని చెప్పేసి నేను భయపడతా అట్ట ఎత్తుతుంటే ఒక సౌడు నా పక్కన కూర్చొని ఎతవయ్య అని చెప్పేసి పైకి ఎత్తించినాడు. నాకు భయం కలిగింది. మోసెస్ డాన్ అనేటువంటి ఆయన ఆ పేపర్ తీసుకొని వచ్చి ఈ పేపర్ నా చేతికి ఇచ్చి సొల్లు రాసే అంటున్నాడు. అంటే అది రాసేదానికి నాకు పేనా లేదు, అది ఆ పారంలో ఎట్లా రాయాలో నాకు తెలియదు. ఆయన చెప్తున్నాడు, బదులు సొల్లు అంటే ఇల్లే అప్ప అంట, ఆయనకి ఏం రాదంట అన్నాడు. పక్క ఆయన రాసి కూడా కాదు దేవుడు నాకు ఆ దైవజనునికి భక్సింగ్ గారికి అడ్రస్ ఇచ్చిన తర్వాత ఆయన కోర్టులో పెట్టుకొని పోయినాడు. వచ్చే నెలలో మిమ్మల్ని అందరినీ ఎబ్రోన్కి పిలిపిస్తాం, దేవుని సేవలో అవసరం ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు అంతవరకు మీరు కడపలో అక్కడక్కడ కమలాపంలో సాయం చేస్తానని. ఆ దినాల్లో మేము అప్పుడప్పుడు ఇక్కడ బైబిల్ స్టడీ అయ్యా కార్యాలు జరుగుతుంటే మేమేమనుకునే వాళ్ళం అంటే, అరే లక్కెటిపల్లి నుంచి ఒంటిమిట్టలో పాలు, ఆ అనంతపురంలో బదలు అన్న, ఇప్పుడు లేడు అన్న, మాదంతా ఒక బ్యాచ్. అరే మనం పోదాం అంటే ఎక్కడికి పోదామంటే, మనకు చిన్నపురం ఉంది కదా, కడప ఆడిపోతే అన్ని చూస్తాను. చిన్నపురం ఉండేది మాకు ఏం కావాలన్నా నీకు వచ్చేస్తే అబ్బా ఇటువంటి విధానంగా ప్రేమగా చూసేవాళ్ళంటే వాళ్ళ ప్రేమను మేము ఆ దినాల్లో వర్ణించలేము. పెద్ద వాళ్ళందరూ కూడా ఆ దినాల్లో ఇంకా చెప్పాలంటే కనుక అప్పుడే నేను ఫస్ట్ బేర్షావని చూసినాను. తర్వాత ఒక దినం యోహానన్న ఏంటంటే కనుక, అన్నా
మన డాక్టర్ మన అక్కగారు సుగుణ పీటర్ అక్క గారు ఆఫీస్ క్యాంప్ వస్తుంది, మనం పొద్దున్నే ఇక్కడ ఉండాలయ్యా అన్నారు. అక్కడ మనం ఆ దినం మేము పొద్దున్నే పోతే ఆమె ఒక రాణమ్మ ఉన్నట్టుగా ఆమె పెద్ద నేత చీర కట్టుకొని ఆమెకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి కారులో వచ్చి అక్కడ దిగుతానే లోపలికి మందిరంలోకి వచ్చేసి ఆమె షాప్ వేసుకొని ఫాదర్ యోహాన్ అవర్ యూ ఫ్యామిలీ అసెంబ్లీ అట్టుందని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడయా ఈమె ఎవరు తెలుసా, రాబోయే కలెక్టర్ ఆనందరావు. ఓ అమ్మో. తర్వాత ఇంకా ఈయన కుమారుడు ఉన్నాడు పీటర్ అని, ఆయన చూస్తే నువ్వు ఆశ్చర్యపడిపోతావు. ఆయన కూడా నాకు దేవుడు పరిచయం అయితే చేసినాడు. అది నెక్స్ట్ సబ్జెక్షన్ చెప్తాను. నేను చాలా కాలం ఆయనతో కూడా ఉన్నాను. ఆయన భూస్థాపన సమయం ఆయన సందర్భాల్లో మళ్ళీ ఎప్పుడైనా మెసేజ్ ఇచ్చే ప్రభు అవి పంచుకుంటాం. మన ఇబ్రహంలో కూడా చెప్పా. ఇటువంటి వాళ్ళందరితో నేను సేవ చేస్తున్నప్పుడు ప్రభు అద్భుతంగా నేను అక్కడ బైబిల్ స్టడీకి రమ్మన్నప్పుడు మేము కొంతమంది అందరం వెళ్ళినాము. ఆ బైబిల్ స్టడీ ఆఫీస్ గారు మరి పెద్ద పెద్ద భక్తులందరూ వచ్చేసినారు. నేనేమనుకున్నానంటే సేవ 3 వారాల వరకు ఉండి మళ్ళీ రావచ్చు అనుకున్నాను. నన్ను పరిశోధించి నీ పేరు సేవలో పిలుపుంది, నువ్వు ఉండాల్సిందే ఎక్కడనే అని చెప్పారు. దాసన్ గారు చెప్పినారు. నేను అక్కడనే ఆగిపోయినప్పుడు నన్ను ఏం చేసినారంటే, నేను నా భార్య కూడా మళ్ళీ తర్వాత యోహానన్న పిలుచుకొని వస్తానని చెప్పినాడు. ఆయన తీసుకొని వచ్చినాడు. నేను సేవకని మా నాయన చేసే ఉద్యోగము ఎవరికి సంబంధం లేదని చెప్పేసి తాలూకా ఆఫీస్కి వచ్చేసి అది ఈ దినం వరకు కనుక ఉండింటే కనుక మంచి యూఆర్ఓలు అయినారు కొంతమంది. దాని మీద తెల్లకాయత మీద రాసి యోహాను చెప్పినాడు, నేను పెన్షన్ కూడా తీసుకోలేదు, మా వాళ్ళకు రాయిచ్చారని ఎందుకు కట్టమని చెప్పేసి నాకు ఏం సంబంధమే లేదని రాజీనామా ఇచ్చే అంతా మా బంధువులు మున్సిపులందరూ ఆశ్చర్యపడిపోయినారు. నేను ఇటువంటిది మానేసి ఎబ్రోన్లో సేవ కొరకు పోయినప్పుడు ఆ దినం వాళ్ళు నాకేం చెప్పారంటే, అయ్యా నువ్వు రేపటి నుంచి ఇక్కడ ఎబ్రోన్లో ఒక ప్రాబ్లం జరిగింది. ఒక యవనస్తుడు చెప్పుల సాన్లో చాలా ప్రాబ్లం చేసినాడు. భక్సింగ్ గారు ఎవరన్నా ఫ్యామిలీ ఉంటే అంటే పెట్టమని చెప్పినాడు. నీ పేరు ఏం పేరు, నువ్వు కడప జిల్లా నుంచి వచ్చినా అంటున్నావు, సరే నువ్వు నమ్మకంగా చేస్తావు, రేపటి నుంచి చెప్పుల స్థానంలో ఉండని చెప్పినాడు. చెప్పుల స్థానంలో ఉంచుకొని చెప్పుల స్థానంలో చెప్పులు అందుకునే డ్యూటీ నాకు ఇచ్చినారు. సరే ప్రభువా, ఇంత గొప్ప ఉద్యోగం ఇచ్చినావు, ఇదైనా సంతోషం అనుకున్నాను. కొంతమంది ఏమన్నా వాళ్ళు సేవకని పరిగెత్తినావు, కడప నుంచి ఈ చెప్పుల స్థానంలో పడి సావాల్సిందని యవనొచ్చులు నాతో అపాసంగా మాట్లాడేవాళ్ళు. అయితే దేవుడు ఏంటంటే శంషాబాద్ నుంచి ఆ దినాల్లో పట్టమ్మ, థియోడరమ్మ, జాన్సమ్మ అనేటువంటి పెద్ద పెద్ద బ్రిటిష్ హాస్పిటల్లో డాక్టర్లుగా ఉన్నవాళ్ళు కారు వేసుకొని భక్సింగ్ గారి వర్తమాన విధానాన్ని వాళ్ళు వచ్చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి కారు అక్కడ ఆగ్గానే వాళ్ళు లేలేరు. నేనే పోయి చెప్పులు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి మళ్ళీ వాళ్ళకి చెప్పులు అందిస్తే వాళ్ళు అనేవాళ్ళు, అయ్యా నీ పేరు ఏం పేరు, వెరీ గుడ్ బై అని చెప్పి వాళ్ళు పోయేటప్పుడు 3 పదులు రూపాయి ఇచ్చినా ఇప్పుడు 10 రూపాయలతో సమానం. అవి కొత్త కాగితాలు నా జోబులు పెట్టి పోయేటువంటి వాళ్ళు అందరు ఎగతాలు చేస్తున్నారు. నాకు ఎప్పుడు 2 నెలలు 3 నెలలు డబ్బు జోబులు నిండిపోతుంది. మా భార్య అక్కడి నుంచి చెప్పి పంపించింది, అయ్యా సేవకుని వచ్చినాడు ఆనందరావు గారు, ఇండ్లు పొలం వదిలిపెట్టినాడు అంటే ఆయన ఏడబండుకుంటాడో ఏం సంగతి చూడు, పాప ఆయన పిచ్చోడు అయిపోయాడు, సబ్బు ఉందో నువ్వు నిందో లేదని. మా భార్య ఏం చేసిందంటే, వచ్చింది ఎప్పుడు గుడక ఆడేళ్ళకి ఒకసారి ఈక్వన్సర్గా ఉంటారు, వాళ్ళని గణపరుస్తాము, ప్రోత్సాహంగా ఉండాలి. అప్పుడు ఏం చేసిందంటే బాధపడి వచ్చేది నేను చెప్పినాను, అట్లాగా నా భార్య ఏం నిరుత్సాహపడదు అక్కగారు, ఇప్పటికి నాకు 3 నెలలకు 90 రూపాయలు వచ్చేసింది, కావాలంటే ఆమె కూడా ఒక ఇచ్చానని చెప్పినాను. ఆమె ఏమంటే అట్లయితే ఆడనే ఉండవని సింపుల్ సార్, అది నా సేవ. నా జీవితంలో అట్లా కొనసాగుతుంది. ఇంకా మేమిద్దరం ఒకచోట ఉండడం చాలా బాధలు ఉంటున్నాయి అన్నమాట. కాన్వకేషన్ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే, ఈ తీర్మానం కార్డులు కొన్ని తీసుకొని పోయి నాగార్జున సాగర్లో ఎవరు వచ్చినారు, ఆ కార్డులు పంపాలా, 7-8 కార్డులు ఉన్నాయి, వాళ్ళని తీసుకుపోయి పంపించేసే సౌమి అని భక్సింగ్ గారు పంపితే ఆ కార్డులు మళ్ళీ ఎన్నికకి వచ్చినాయి. ఎందుకంటే నాగార్జున సాగర్లో పైలాన్, రైట్ బ్యాంక్, హిల్కాలి 3 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. అవి ఎన్నికకి వచ్చిన తర్వాత ఎన్నికకి వచ్చిన భక్సింగ్ గారు చెప్తే, ఎవరైనా ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉంటే వాళ్ళని దర్శించాడు, 1 వారం రోజుల నుండి 3 రోజులైనా ఉండి అక్కడికి పోయి పంపించేసాడంటే, అప్పుడు ఆశీర్వాదం గారు, అగస్టిన్ గారు, అయ్యా నువ్వు ఇక్కడ బాధలు పడేటన్నీ మేము చూస్తున్నాం, రేపు పొద్దున్నే నువ్వు శుక్రవారం ఏం చేస్తావు 2 కేజీలు బియ్యము, 1 గ్లాసు, ఇంత కూర, దేశాలు, ప్లేట్లు ఇచ్చి పంపిస్తాము, వాళ్ళు ముగ్గురిని ఈ 6-7 పేర్లు ఉన్నాయి, నువ్వు దర్శించి రావాలి అని చెప్పినప్పుడు సరే అన్నా అని చెప్పేసి నీ వారమంతా ప్రార్థన చేసుకున్నాను. నన్ను పంపించినారు. బస్ స్టాండ్కి వచ్చినప్పుడు అక్కడ ఆ సామాను నన్ను ఎక్కించేదానికి 2 యవనస్తులు వచ్చినారు. దాంట్లో కూర్చోబెట్టి ఏమంటున్నారంటే, అయ్యా గత కాలం అంతా నువ్వు ఎప్పుడో ఏం సాగు వచ్చినారంటే, మాట్లాడేదిలే, భార్యలే, భర్తలే, నీ పానం అయిపోయింది, ఎటనో నిన్ను గడ్డకి సాగర తీసిపోతున్నాడు, ఏదైనా కష్టం వచ్చింది అంటే 2 చేతులు పట్టుకొని డ్యాంలో దుంకి సావనన్నది వచ్చుడు కానీ ఎప్పుడుకు రావద్దు. ఇది మా ఆర్డర్.
ఆ స్థలంలో మేము అక్కడ ఉన్నాము దేవునికి వల్ల 1 నెల 2 నెలలు. ఆ రాత్రికి అక్కడ పండుకున్నాము. ఏమనుకున్నాం అంటే తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాము. అయితే దేవుడు అద్భుతకరంగా ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అట్లా పండుకుంటే ఆ రాత్రిలో ఒక ఇంట్లో ఒక అమ్మాయి అపవిత్రతను బట్టి ఆ ఆ ఆ అని అరుస్తుంటే నేను వాళ్ళ పంచలోనే పండుకున్నాము. ఈ చిన్న ఇండ్లు ఇట్లా నిద్ర రాలే ఆలోచన చేస్తున్నా. ఏమైనా సరేలేని ఆ ఇంటికి పోయిన తర్వాత ఆ ఇంటిలో ఏం చేశారంటే ఆ ఇంటి అని చెప్పినాడు, అయ్యా మానబావా నువ్వు ఎవరో ఇప్పుడు రాత్రి వచ్చి నాకు భయం వస్తుంది, నేను దూరంగా ఉండి ఆ మధ్యరాత్రిలో యేసు రక్తం చేయని ప్రార్థన చేసి నిద్రపోయింది. పొద్దున్నే ఆయన పోతా డ్యూటీకి రోడ్డు ఊడ్చని పోతా ఒక కోడి పెట్టను కొబ్బరి గిన్నె 3 దోశల బియ్యం ఇచ్చి, అయ్యా నువ్వు రోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడు అయ్యా అన్నాడు. సరే ప్రభా ఈ ఒక వారం రోజులు ఉంటాయమ్మా, మీ బియ్యం వద్దు మేము ఇంటికి వండుకొని తింటామని చెప్పి భక్సింగ్ గారికి ఒక తెల్ల కార్డు పైన జాబ్ రాసిన నన్ను పంపారు. బ్రదర్ ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు, పాకివాళ్ళ దగ్గర ఉన్నానని చెప్పేసి ఉత్తరం రాస్తే ఆ జాబు కొరకు రోజు పోస్ట్ ఆఫీస్ పోతుండా రానే వచ్చింది. దాంట్లో ఏం రాసినాడంటే, నేను కరాచీ డియర్ బ్రదర్ నీ యొక్క ఉత్తరం అందింది, ఆయన నీతి రాజ్యం తెచ్చుకు నీకు సమస్తం ఇస్తాడు. నేను కరాచీలో పాకి వాళ్ళ ఇళ్ళ దగ్గర నేను కూడా సేవ చేసినాను. ప్రతిదినమైనా వాళ్ళు ముగ్గిపోయిన జొన్నన్నం పెట్టేవాళ్ళు. ఆ దాంట్లో ఇటమన్ ఏ, ఇటమన్ సి, ఇటమన్ బి కలుపుకొని 30 మైళ్ళు నడుస్తూ వచ్చినానని ఆ లెటర్ ఇప్పుడు నా దగ్గర కూడా కొద్ది రేపు ఎప్పుడన్నా చదివించబట్టి చదివిస్తా. అంత దైవజనుడు భక్సింగ్ గారు పాకి వాళ్ళ దగ్గర ముగ్గిపోయిన జొన్నన్నం తింటే నేనే పాటివాని ప్రభు సత్యాన్ని తీర్మానం చేసుకున్నా. నా సేవ 18 సంవత్సరాలు అక్కడ కొనసాగించాడు. భక్సింగ్ గారు వచ్చారు, ఘనకార్యాలు జరిగిన ఇంకా నేను చెప్పను. కానీ అక్కడి నుంచి నేనేం చెప్పానంటే, నన్ను సేవకు పంపించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జాషివన్న మరి అక్కడ ఉన్నటువంటి బాధ్యత గల్లోళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మనం కడపకు పంపించినాం, కడప నుంచి పోయినాం కదా, ఆయన ఎట్టున్నారో ఏం కథో అని వారిని చూడాలని పలకరించాలని చెప్పేసి ఆ ఇమానుయేల్ మన అబ్రామ్ జోసఫ్కు చెప్పి నెలకు 10 రూపాయలు నాకు పోస్ట్ మన్యాడలు పంపించాం. అది వచ్చే నాకు 1000 రూపాయలు ఉన్నట్టుండేది. దాని ఆధారం చేసుకొని కొంతకాలం నాకు బలం కలిగింది, దైవ బలం ఇచ్చారు వీళ్ళు బేర్షాబా. తర్వాత చిన్నగా అంచెలవారుగా నా 18 సంవత్సరాలు సేవ కొనసాగించబడింది. తర్వాత ఒకసారి నేను 2-3 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత కొంత సేవ ఒక లెవెల్లోకి వచ్చినప్పుడు మొట్టమొదట 75వ సంవత్సరంలో బేర్షాబాకు ఒక వ్యాన్ కొన్నారు, మీకు గుర్తుందో లేదో. అది వరకు అబ్రామ్ జోసఫ్ కూడా డొక్కు సైకిల్ మీద సేవ చేసినాడు. అవన్నీ చాలా కష్టాలు వాళ్ళకు సూచిస్తాను నేను. ఆ వ్యాను బాలెడ్డి అన్న, జాషువన్న, ఒక 5-6 మంది, ఆ ఫిలిప్ గారు కడపకు వస్తున్నాడు, ఎబ్రోన్ వస్తున్నాడు. అక్కడ పోయి మనం సేవలో ఆ భక్సింగ్ గారితో ప్రార్థన చేయించుకొని ఫిలిప్ గారితో ప్రార్థన చేయించుకొని వచ్చామని ఆ వ్యాన్ వేసుకొని మొట్టమొదట కొత్త వ్యాన్ తీసుకొని అక్కడికి వచ్చినారు. అక్కడ నేను కలుసుకునే బాలెడ్డి అన్న, జాషువన్నను, ఫిలిప్ అన్నకు, అన్న దయచేసి పోతా పోయే సాగర్ మీద పోండి అన్న అంటే, అప్పుడు ఫిలిప్ గారు వాళ్ళు పెద్దలు కూడా మంచిదయ్యా మీ ప్రాంతమైన కానీ పో అన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు బాలెడ్డి అన్న, జాషువన్న 3 రోజులు ఆ డ్యాంలో ఇంజనీర్లు సూపర్వైజర్ అంతా చూసినప్పుడు ఆశ్చర్యపడిపోయినారు. అబ్బా 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 మా కడప జిల్లా నుంచి ఈ ప్రాంతం వచ్చి ఇట్లా సేవ చేస్తున్నామంటే, నాయనా నువ్వునైనా చాలా కష్టపడి ఇంకా కొంత అనుభవం పొందిన తర్వాత మా కడప బేర్షాబకు రాళ్ళు అంటున్నారు. ఓయమ్మా వద్దునైనా, నేను అంతటోని కాదన్నా, కాబట్టి ఎప్పుడైనా సూట్ వస్తానంటే. అప్పుడు ఇంకొకసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం కలెక్టర్ గారు, ఆయన భార్య మాకు పరిచయం కాబట్టి ఆ సమయంలో కూడా నేను ఒకసారి వచ్చి 3 రోజులు ఇక్కడ పరిచయం చేశాను. దేవుడు అట్లా అంచెల వారిగా నిన్నటి దినమునగా నేను ముగిస్తున్నాను. నిన్నటి దినమున నా కొరకు 80 సంవత్సరాలు బేర్షాబాలో సునాద కూటాలు జరుగుతాయని చెప్పినప్పుడు నేను ఎంత ఆశ్చర్యపోయినానంటే, మే నెల 2వ తారీఖున నాది కూడా 80వ సంవత్సరంలో ముగించుకొని 81లో ప్రవేశించిన. ఈ 81లో నేను ప్రవేశించినప్పుడు నాకు అది భక్సింగ్ గారు రాసినటువంటి ఉత్తరం నేను తీసుకొని చదువుతున్నప్పుడు నాకు దేవుడు అంచెల వారిగా ఎట్లా ఈ ఉత్తరాలన్నీ ఉన్నాయి, ఎట్లా బలం ఇచ్చినాడు. ఆ బలంతో నేను 81 సంవత్సరం అయినప్పటికీ నాగార్జున సాగర్, కావలి, రేపల్లి అనేకమైన ప్రాంతాలు చేసి 81లో కూడా ఆ యొక్క కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తెనాలి అనేకమైన ప్రాంతాల్లో ఎఫ్సి పీటర్ గారు నన్ను పంపడము, నేను ఇట్లా వాడబడతా వస్తుంటే అది ఎంతో వింతైన సాక్ష్యంగా ఉన్నది. ఆ సాక్ష్యానికి మొన్న దినమున మే 2వ తారీఖున సోడు ఇమ్మానియేలు 300-400 మంది వచ్చారు. కడప నుంచి మా తమ్ముళ్ళు 2 పొట్టేళ్ళని తీసుకొని వచ్చినారు. పెద్ద ఇందు జరిగింది. ఎందుకంటే 80 అనేటువంటి సంఖ్య అధిక బలం. చాలామంది ఏమైపోతున్నారంటే కొంతకాలం అయిన తర్వాత యవనస్తులుగా ఉండేవాళ్ళు, విశ్వాసం వాళ్ళు ఉండాలి, అమ్మా ఇంకా మా వల్ల కాదు. దేవునికి స్తోత్రములు. నాకు 81 సంవత్సరం అయినప్పటికీ అధికమైన బలం ఉంది.
ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దైవజనుడు భక్ష్యం గారు ఉత్తరాలు కొంతకాలం బేర్షాబా నుంచి నాకు బలం అనేది ఇచ్చారు. మళ్ళీ ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు మళ్ళా నన్ను రమ్మన్నప్పుడు అదే బాధ్యత కలిగినటువంటి వాడు సౌడు అన్నగారు ఉన్నారు కదా, అన్నగారు మరి చిన్న ప్రసాద్ అన్న దైవ సేవకుడు, సంఘ కాపరి, చాలా కాలం కష్టపడి చేసినాడు. ఈయన కూడా మంచి కాపరి, గౌరవిస్తామైన కాపరత్వం మాత్రం బాగుంది. ఆయన పెద్ద ఇంగ్లీష్ బోధకున్నారు. వీళ్ళు మళ్ళా నన్ను ఏం చేశారంటే, అయ్యా నీకు 81 అయినప్పటికీ నేను రావాలని చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి నన్ను జ్ఞాపకం చేసుకొని పిలిచాడు. నేనే పార్టీ కానీ ఆయన పెద్ద ఆఫీసరు, నన్ను బచ్చా కానీ సెన్సర్ మీటింగ్కి రమ్మన్నారు. ప్రసాద్ అన్న, ఆనందరాజు బదరు ఎంతో బాధ్యతలు ఉన్నాయి కానీ నేనంటే ఆయనకు భలే ఇష్టం. మా ఊరికి బలం కలిగించింది వీరే ఇల్లంతా కూడా జార్జ్ అన్న, జాషు అన్న మా మిడుతును బలపరిచినారు, నన్ను బలపరిచినారు. బేర్షెబా కొడుక ఇంకా అధికమైన బలము, యెహోవా నా బలము. అనుదినము వాక్యముతో, ప్రార్థనతో, దైవజనుడితో సహవాసములో మరి ఆ దినం నాకు వాక్యం చెప్పాడు సౌడు. మరి ఆ యొక్క సహోడు ఆ మోషే రాసినాడు కీర్తన 90 అధ్యాయం, అధిక బలం ఉన్నాడు. అలా 70 సంవత్సరాలు లేకపోయినా అధిక బలం ఉంటే 80 అన్నాడు. అధిక బలం కాకుండా మోషే 120 సంవత్సరాలు బతికినాడు. 120 సంవత్సరాలు కూడా వాళ్ళు బతకొచ్చు కదా. అయితే 80 అధ్యాయంలో 5వ వచనంలో ఆ దినములలో ఇశ్రాయేలీయులు అధిక బలం ఎందుకు పోగొట్టుకున్నారంటే రహస్య పాపాలు చేస్తూ వచ్చినారు. ఏంటి రహస్య పాపాలు? ఈ దినాల్లో కూడా మన బలం తగ్గిపోయేదానికి కారణం ఏంటంటే, నేనప్పుడు నాకు యవన బలం ఉంది, ఇంకా సంతానం కలగలేదు. పరమాత్మ జోసెఫ్ అన్నాడు, ఎవరే కానీ నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకునేవారంటే, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకునేవారంటే నేను ఇంటికి పంపించా, భక్ష్యం గారికి చెప్తాడు వాడు. దేవునికి స్తోత్రంలో నేను ఈనాటికి కూడా నా భార్యకు నాగార్జున సాగర్లో కొండెక్కి దిగితే స్వార్థ పోతే కాలిపోయింది. నా పిల్లలు ఇద్దరు నాకు సంఘంకు సపోర్ట్ ఉన్నారు. చాలామంది బలం పోగొట్టుకుంటున్నారు. రహస్య పాపములు అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్పను కానీ అనేక రీతులుగా మనకు దేవుడిచ్చే గర్భఫలాన్ని కూడా ఆపేసుకుంటున్నాం. దైవ బలం ఏంటంటే దానియేలు చెప్తున్నాడు, తమ దేవుని వారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేదారు. అనేక స్థలాల్లో దేవుని సేవకులు, మొన్ననే వచ్చేటప్పుడు తెనాల్లో దైవ సేవకుల కూటాలు తీసుకొని వచ్చిన సువార్త ప్రకటించాలి, సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం ఉండాలి మన జీవితంలో. 81వ సంవత్సరంలో ప్రవేశించినప్పటికీ మీ అందరి ప్రార్థన బలము. నేనేం మొనగాని కాదు, మీకంటే తక్కువని, నాకు చదువుడుగా రాదు. ఇటువంటి వాళ్ళందరూ పెద్దల దయ, దేవుని దయ పొందినాం. ఇంతతో ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మన బేర్షెబాలో ఇంకా రాబోయే దినాల్లో అధికమైన బలం. 120 సంవత్సరాలు మోషే బతికినాడు. 84 సంవత్సరాలు యెహోషువ బలం పొందినాడు. ఆయనకు మందగిరి లేదు, దృష్టి తగ్గలేదు. అదే సమయంలో ఆ దేశంలో ఆయన స్వాధీనపరుచుకున్నాడు, పాలు చేలు ప్రవహించేటటువంటి దేశం. కాబట్టి మనం అందరం ఎందుకు మన ఆవసి 50 ఏళ్లలోనే, 40 ఏళ్లలోనే, 60 ఏళ్లలోనే, 70 ఏళ్లలోనే మన జీవితంలో మనకు ఆయనతో కూడా ఊడిసి కడిగి పరిశీలనలో ఆయనకు బానిసలంగా ఉన్నప్పుడు ఒకవేళ మనం కడపలో ఉండొచ్చు, ఎక్కడికి కూడా పంపచ్చు. దేవునికి వందనాలు. ఎక్కడికి వెళ్ళినా మనం దేవునికి స్తుతించాలి. అంతేగాని ఈ పట్టుకొని దీన్ని గుగ్గులాడాల్సిన పనిలే. నన్ను ఎక్కడెక్కడో పంపారు. ఎక్కడికి పోయినా నేను బలం పోయినా, కమలాపురం పోయినా, కడప పోయినా, దేవుని సేవకులు పాదాలు కలిగినా, ఎక్కడ పోయినా నాకు బలమే. యెహోవా నా బలం. ఆ బలమును మనం పోగొట్టుకుంటున్నా. ఆ 80వ సంవత్సరం ఉన్నటువంటి ఈ ఆశీర్వాదాలు దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. వందనములు, చాలా వందనాలు. ప్రైజ్ లార్డ్. మనోహర్ కర్నూలు దైవ సేవకుడు.